భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మం ప్రవచనాలనే మా ఛానల్ను ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రేమ అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి? భగవంతుని మీద ప్రేమే భక్తి. భజ సేవాయాం, ఆ భజ సేవాయాం అనేటువంటి ధాతువు నుండి భక్తి అనే శబ్దం ఉత్పన్నమైంది. మరి భక్తి అంటే భగవంతుని మీద ప్రేమ కదా, అది ఎన్ని రకాలు అంటే భాగవతంలో అది 9 రకాలని చెప్పబడింది. 9 విధాలు, 9 విధములు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. అంటే శ్రవణము వినడం ద్వారా, సఖ్యము కీర్తనము, స్మరణము పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, ఆత్మ నివేదనము అని 9 విధాల భక్తి మార్గాలు. శ్రవణము అంటే వినడం ద్వారా, లిజనింగ్. దీనికి ప్రతీక ఉపమానం సుఖమహర్షి, పరీక్షిత్ మహారాజు. కీర్తనము అనే భక్తి మార్గానికి, అంటే కీర్తనం అంటే ప్రేయింగ్, దానికి ప్రతీక నారదుడు. స్మరణము అంటే రిమెంబరింగ్, దానికి ప్రతీక ప్రహ్లాదుడు. పాదసేవనము అంటే సర్వీస్ టు ఫీట్. లక్ష్మణుడు నిరంతరం రామచంద్రుని యొక్క పాదపద్మాలను పూజించారండి, అందుకని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు. అర్చనము అంటే భగవంతుణ్ణి వర్షిప్పింగ్ అంటాం కదా, అది. ఆ వర్షిప్పింగ్, అర్చనం ద్వారా పరమాత్ముని కరుణను పొందినటువంటిది. మీ అందరికీ గుర్తుందా, భాగవతంలో మనం చెప్పుకున్నాం కుబ్జ. ఆ కుబ్జ యొక్క కొంత వికృత రూపాన్ని పరమాత్ముడు అనుగ్రహించి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు తన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రకటించారు. వందనము అంటే నిరంతరం కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ స్వామికి నమస్కారాలు చెప్పడం. దానికి ప్రతీక అక్రూరుడు. స్వామిని, బలరాముణ్ణి మధురకు తీసుకువెళ్ళి అక్కడ కంసుని మర్దించడానికి అక్కడ సమయాన్ని బట్టి ఆయన యొక్క పాత్రను ఆయన పోషించారు. అక్రూరుడు గుర్తున్నాడు కదా. దాస్యము అంటే సర్వీస్, భగవంతుడికి సేవ చేయడం. ఆ పరమాత్మకు సేవ చేయడము అనేటువంటి ఆ తత్వంతో గరుత్మంతుడు, హనుమంతుడు దానికి ప్రతీక. సఖ్యత్వము అంటే స్నేహం, ఫ్రెండ్షిప్. అర్జునుడు దానికి ప్రతీక. నవవిధ భక్తుల ద్వారా సులభంగా తరించవచ్చు. భక్తి లేని వారికి సుఖం ఉండదు, శాంతి లేదు. కాబట్టి భగవద్భక్తులారా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ 9 విధాల భక్తి మార్గాలలో ఒకదాన్ని పాటిస్తూ, ఆచరిస్తూ మన జీవితాలను శుభప్రదం చేసుకుందాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేయడం మరవకండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.